హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇది ఈ ఫ్రాక్ అయితే చూపిస్తున్నాను కదండీ! ఇది బేబీ ఫ్రాకు. ఈ క్లాత్ వచ్చేసి 80 సెంటీమీటర్సేనండి. ఇది వచ్చేసి సారీలోన మిగిలిపోయిన క్లాత్ ఉంటాయి. అంటే బ్లౌజ్ కుట్టించుకోకుండా క్లాతులు ఉంటాయి కదండీ! చిన్న చిన్న పీసులతోటి ఇట్లా రెడీ చేసేసుకోవచ్చు. ఇది 1 ఇయర్ లేదంటే 1 ½ ఇయర్‌కి బేబీకి అయితే సరిపోతుంది. ఇది కటింగ్, స్టిచ్చింగ్ చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఈ పీస్ అనమాట. ఇది కాటన్ చీరలోనే వచ్చిందండి ఈ బ్లౌజ్ పీసు. అయితే బ్లౌజ్ కుట్టించుకోకుండా ఫ్రాక్ అనేది కుట్టమన్నారు. అందుకోసమైతే నేను ఇప్పుడు చిన్న పాపకి ఫ్రాక్ అనేది కుడతాను. ఇగోండి మెజర్మెంట్స్ అయితే ఇది ఇచ్చారనమాట. సో ఈ ఫ్రాక్ కంటే కొంచెం వెడల్పు అనేది పెట్టమన్నారండి, లూజ్ అనేది. ఇప్పుడు మెజర్మెంట్స్ తీసుకుందాం చూడండి. ఫస్ట్ వచ్చేసి హైట్ ఎంత ఉందో చెక్ చేసేసుకోండి. ఇప్పుడైతే ఇగోండి ఇంత వచ్చింది కదా, ఎంత వచ్చింది 17 ఆర్ 18 ఇట్లా వచ్చింది కదండి. అయితే బాడీకి కూడా కట్ చేయాలి, మిగతాది బాటమ్ అనమాట. బాడీ అనేది ఫస్ట్ కట్ చేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి నీట్గా అట్లా ఫోల్డింగ్ చేసుకున్నాం కదండి, డబుల్ ఫోల్డింగ్ చేసేసుకునేక ఈ ఆది తీసేసుకొని ఎంత వచ్చిందో చూడండి. ఇక్కడైతే 8 వచ్చింది. నేనైతే 9 పెడతానండి. అంటే ఖర్చుతో కలిపి అనమాట. 9 పెట్టేసుకోవాలి. పైన హెచ్చు తగ్గులు రాకుండా క్లాత్ తీసేయాలండి. ఇప్పుడు 9 ఇంచెస్కి అయితే ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. అదే 9 ఇంచెస్కి చివరి కూడా మార్కింగ్ చేసేసుకొని స్ట్రైట్గా ఇట్లా లైన్ గీసేసి ఫస్ట్ అయితే ఇది కట్ చేసేయండి. ఈ పీస్ తీసేయండి. ఇందులోనే మనం బాడీ అనేది కట్ చేసుకుంటామండి. దీనికి లైనింగ్ అవసరం లేదు, ఇది నార్మల్ కాటనే, అందుకోసము. సో ఇప్పుడు చూడండి నెక్ వచ్చేసి నేనైతే 2 ఇంచీలు ఇచ్చాను. షోల్డర్ వచ్చేసి 2.5. అంటే మన దగ్గర ఆదిది ఫ్రాక్ లేదనుకోండి అలా పెట్టేసుకోండి. లేకపోతే ఏం చేస్తారంటే ఫస్ట్ నెక్ 2 ఇంచులు పెట్టేయండి. తర్వాత ఇగోండి షోల్డర్ ఉంటుంది కదండి, ఈ షోల్డర్ అనేది ఇట్లా చూసుకోండి. కొంచెం ఎక్కువైనా పర్వాలేదండి, నార్మల్గా బేబీకే కదా ఏం కాదు. అయితే ఇగోండి నేనైతే ఫ్రంట్ నెక్ అనేది 3.5 ఇంచులు డౌన్ అనేది పెట్టానండి. ఇగోండి ఇట్లా. బ్యాక్ అది కొంచెం పైకి పెట్టేసుకోవాలి, ఎందుకంటే హుక్స్ పెడతాం కదా, అందుకోసము. రౌండ్ అనేది ఇట్లా ఇచ్చేసాను. చంక డౌన్ వచ్చేసి 4.5 ఇంచులకి ఇట్లా మార్క్ చేస్తున్నాను. చేసేసినాక కార్నర్లో 1 ఇంచుకి ఇట్లా పెట్టేసి రౌండ్ గీసేయండి. ఇగోండి ఇట్లా. సో ఫ్రెండ్స్, వీడియో చూసినా కానీ ఎవరు లైక్ చేయడం లేదు, ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి అయితే ఈ వీడియో అనేది షేర్ వెళ్తుందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకోండి. చెస్ట్ లూజ్ వచ్చేసి ఇట్లా చూసుకునేక కొంచెం లూజ్, నాకైతే 11 ఇంచులు వచ్చింది కదండి. లూజ్ ఎక్కువ పెట్టమన్నారు కాబట్టి నేనైతే ఒకవైపు 7 ఇంచులు అనేది పెడుతున్నాను. అంటే డాట్స్ కూడా వేసుకుంటాం కదా, అందుకోసము. ఈ ఖర్చుకి ఒక 2 ఇంచులు పెట్టేయండి. చెస్ట్ దగ్గర ఎంత పెట్టామో అదే నడుము దగ్గర పెట్టేసినా సరిపోతుంది, ఎందుకంటే ఫ్రాక్ కాబట్టి కొంచెం లూజ్గా ఉన్నాయి పర్వాలేదనమాట. సో ఇదిగోండి ఎక్స్ట్రా క్లాత్ ఇట్లా తీసేసాక తర్వాత ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ డాట్స్ వేసుకుంటాం కదా, ఈ డాట్స్కి ఇట్లా మార్క్ చేసేసి ఇలాగ షేప్ అనేది ఇచ్చేసుకోండి. కొంచెం లోపల సైడ్కి ఒక 1/2 ఇంచ్ వరకు ఇట్లా కట్ చేసేయండి. అంటే అప్పుడట దిగినట్టుగా ఉండదు అనమాట, షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇదిగోండి ఇట్లా చూసారు కదా. తర్వాత ఇది జాయింట్ మీద కట్ చేశాను. ఇది రిమూవ్ చేసేసాక బ్యాక్ పార్ట్ తీసేయండి, ఫ్రంట్కి ఫ్రంట్ తీసేయండి. తర్వాత ఇదిగోండి ఫ్రంట్ అనేది ఇట్లా కట్ చేసేసాం కదండి. బ్యాక్ వచ్చేసి కొంచెం హైట్కి పెంచుకోవాలన్నమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇట్లా అనమాట. ఇది మిడిల్లోకి కట్ చేయాలండి. చూపిస్తాను, అంటే నేను ఉక్స్ పట్టి కాజా పట్టి బ్యాక్ సైడ్ వేస్తాను, అది స్టిచ్చింగ్లో చూపిస్తాను. 2 వీడియోలు కూడా ఇందులోనే పెడుతున్నానండి. ఇది ఫ్రంట్ పార్ట్లో కొంచెం లో కటింగ్ తీసేసుకోండి, ఈ విధంగా అనమాట. సో ఫ్రంట్ వచ్చేసి 3.5 పెట్టాను కదండి, బ్యాక్ వచ్చేసి 2.5 లేదంటే 3 పెట్టేసుకోండి సరిపోతుంది. ఇగోండి ఇట్లా అనమాట. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, ఇట్లా చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి మిగిలిన క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్లోనే బాటమ్ అనమాట. బాటమ్ ఎంత హైట్ ఉందో చూసుకోండి. బాడీ తీసేసాక బాటమ్ హైట్ ఎంత ఉందో చూసుకోండి, ఈ విధంగా అనమాట. నాకైతే 10.5 వచ్చింది కదండి, నేను 12 ఇంచులు అనేది బాటమ్ పెడుతున్నానండి. అంటే క్లాత్ సరిపోవాలి కదా, హ్యాండ్స్కి కావాలి, ఇంకా సైడ్ని మనకి తాళ్ళు పెడతాం కదండి కట్టుకోవడానికి, బ్యాక్కి తాళ్ళు కావాలి, ఇంకా అందుకోసమే క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని కట్ చేయాలి. ఇక చూసారు కదా చిన్న పీసే ఉంది, ఇది తాళ్ళకి తీసేయండి. 2 తాళ్ళు అనమాట, సైడ్కి పెడతాం కదండి, తాళ్ళకి ఇట్లా 1.5 క్లాత్ వెడల్పుతో తీసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి హ్యాండ్స్ కట్ చేస్తాను చూడండి. హ్యాండ్స్ కిందని ఇగోండి ఒక 1/2 ఇంచ్ వరకు ఇట్లా ఉంచేసుకోండి ఫోల్డింగ్ చేసుకోవడానికి. 3 ఇంచులకి ఇట్లా పెట్టేసి నేను అనేది ఈ విధంగా షేప్ అనేది ఇచ్చేస్తున్నానండి. కొంచెం బటర్ఫ్లై హ్యాండ్స్ వచ్చేటట్టుగా నేనైతే పెడతాను అనమాట.
చూపిస్తాను స్టిచ్చింగ్‌లో కూడాను. సేమ్ ఇదే విధంగా 2 కట్ చేసుకున్నాం కదండీ ఫోల్డింగ్ చేసే విధంగా. తర్వాత ఇది తీసేసినాక ఎక్స్ట్రా ఉంది కదండీ, ఈ క్లాత్‌లోనే ఏం చేస్తామంటే నెక్‌కి కావాలి. అలాగే హుక్స్ పట్టి, కాజా పట్టీకి కావాలి. ఈ క్లాత్‌లోనే అడ్జస్ట్ చేయాలనమాట. ఇప్పుడు కటింగ్‌లు అయిపోయిందండి. స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. సో, ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా! వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేద్దాం చూడండి. ఇవి హ్యాండ్స్ కదండీ. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఇది ఆహ్, ఇక్కడ చూడండి, ఇక్కడ జాయింట్ వేశాను. ఇదేంటంటే కిందన బాటమ్ క్లాత్‌కి కొంచెం క్లాత్ అనేది యాడ్ చేశాను. ఫ్రిల్స్ అనేవి అస్సలు రావని చెప్పేసి ఈ క్లాత్‌లోనే కొంచెం క్లాత్‌ని అడ్జస్ట్ చేసి నేనైతే జాయింట్ అనేది వేశాను. అది బ్యాక్ సైడ్ వెళ్ళేటట్టుగా చూసుకుంటానండి. ఇప్పుడు డాట్స్ వేసుకుందాం చూడండి. ఫ్రంట్ పార్ట్ ఇట్లా తీసేసుకొని డాట్స్ అనేది ఇట్లా వేసేసుకోండి. షోల్డర్‌కి ఎదురుగా వచ్చేటట్టుగా. ఇక్కడ ఒక డాట్ ఎయ్యాలి. ఇటు ఒక సైడ్ ఒక డాట్ అనేది వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇగోండి చూసారు కదా! ఇంకా బ్యాక్ పార్ట్ తీసేసుకోండి. ఈ బ్యాక్ పార్ట్ దగ్గర కూడాను డాట్స్ వేసేసుకోండి. తర్వాత ఈ మిడిల్‌లో కట్ చేసి హుక్స్ పట్టి, కాజా పట్టి అనేది వేసేసుకుంటామండి. చూపిస్తాను అది ఎలాగని చెప్పేసి ఫస్టు. సో, చూడండి ఇట్లా ఉంది కదా! ఇక్కడ మిడిల్ ఇది బ్యాక్ సైడ్ కట్ చేయాలండి. ఫ్రంట్ కాదు, బ్యాక్ సైడు. ఎందుకంటే అక్కడ చిన్నది మనకి హుక్స్ వస్తది వెనక సైడు అందుకోసము. అయితే హుక్స్ పట్టి, కాజా పట్టి ఇగోండి స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి వేరే క్లాత్ పెట్టేసి. ఈ క్లాత్‌లోనే కొంచెం ఎక్స్ట్రా ఉంచేసి చెయ్యొచ్చు. కాకపోతే ఈ క్లాత్ చాలట్లేదని చెప్పేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. నేను కాజా పట్టి అనేది ముందు కుట్టేసానండి. ఇదైతే హుక్స్ పట్టి అనమాట. నేను కాజా పట్టి పైనుంచి వేశాను కదా! హుక్స్ పట్టి అనేది ఇట్లా వేస్తున్నాను కింద నుంచి. తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఇట్లా తిప్పేసి ఇట్లా ఇంకో కుట్టు వేసుకొని వచ్చేయడమే. ఇగో చూసారు కదా! ఇట్లా అనమాట. ఇక్కడ కొంచెం ఖాళీ మీకు చూపిస్తాను, ఖాళీ ఉంచేసి అక్కడట హుక్స్ పట్టి, కాజా పట్టీకి కొంచెం కుడతాననమాట. అది మీకు చూపిస్తాను స్టిచ్చింగ్‌లోన. ఫస్ట్ షోల్డర్ అనేవి జాయింట్ చేసేసుకోండి. సో, ఇగోండి ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసేసుకోండి 2 సైడ్‌లు గూడా. ఇగోండి నెక్ అనేది పైకి కొంచెం కట్ చేసుకోవాలండి. బ్యాక్ సైడ్ కొంచెం ఓపెన్ ఉంచేటట్టుగా హుక్స్ ఏదైనా బటన్ పెట్టుకునేటట్టుగా చూసుకోండి. నెక్ మరీ కిందకి వచ్చేయకుండా. సో, ఇదిగోండి చూపించాను కదా ఇందాక ఎక్స్ట్రా క్లాత్ కొంచెం ఉంచాను కదండీ! ఇది క్రాస్ పట్టి తీసేసుకోండి. నెక్‌కి వేసుకోవాలన్నమాట. ఈ క్రాస్ పట్టి తీసుకునేటప్పుడు 1.25 లేదంటే 1.5 క్లాత్ వెడల్పుతో తీసేసుకోండి. ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటే ఇంకా హెమ్మింగ్ చేసే పని ఉండదనమాట అందుకోసము. ఇగోండి ఇట్లా జాయిన్ చేసుకోండి. మనకి ఎక్కువ క్లాత్ కావాలి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా చూసుకోండి. అయితే ఇగోండి ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్నారు కదా! 1.25 క్లాత్‌ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని మనం నార్మల్‌గా బ్లౌజులకి ఏ విధంగా హెమ్మింగ్ చేయడానికి మెడపట్టి వేస్తామో అదే విధంగా మెడపట్టి ఇలా వేసేసుకొని అయితే వచ్చేయండి. లాగకుండా స్లోగా ఇలా వేసేసుకొని అయితే వచ్చేయండి. చూసారు కదా! అయితే చిన్న క్లాతులు ఏవైనా ఉన్నాయనుకోండి 80 సెంటీమీటర్స్ లేదంటే 70 ఇట్లా ఉన్నాయనుకోండి 1 ఇయర్ లేదంటే 1½ ఇయర్ బేబీకైతే సరిపోతదండి. బేబీ ఫ్రాక్ కింద సమ్మర్ కింద బావుంటదనమాట. సో, ఇగోండి ఇలా కుట్టు వేసుకొని వచ్చేసి ఈ చివరిని ఎక్స్ట్రా క్లాత్ లోపల ఫోల్డింగ్ చేసేసి చివరిని కొంచెం రఫ్ చేసేసుకోండి. అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. ఇది మొత్తము రౌండే కదండీ! ఫ్రంట్, బ్యాక్ రౌండే కాబట్టి కొంచెం కట్స్ పెట్టేసుకుంటే వెనక సైడ్ ఇట్లా నీట్‌గా తిరుగుతదనమాట. ఇట్లా వెనక వైపు ఈ కుట్టే క్లాత్‌ని ఫోల్డింగ్ చేసేసి పైనుంచి ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. హెమ్మింగ్ చేయనవసరం లేదండి. ఇంకో కుట్టు పక్కన వేసేస్తే సరిపోద్ది. బ్యాక్ సైడ్ తిప్పేసి ఇట్లా ఇంకో కుట్టు అనేది ఇలా వేసుకొని అయితే వచ్చేయండి. ఇగోండి ఇలాగా చూసుకోండి. సో, ఇక్కడ చివరిని రఫ్ చేసేసుకోండి. సో, ఫ్రెండ్స్ చూసారు కదా! ఈ విధంగా నెక్ అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత ఇక్కడ చూడండి చెప్పాను కదా! వెనక సైడు కొంచెం నెక్ అనేది అంటే హెడ్ అనేది కిందకి దిగాలంటే కొంచెం ఈ విధంగా ఖాళీ ఉంచేసి మిగతాది ఇలా జాయింట్ చేసేసేయడమే. ఇలా జాయింట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే కాజా పట్టీ మీదకి హుక్స్ పట్టీ వచ్చేటట్టుగా జాయింట్ చేసేసుకోండి. ఇగో చూసారు కదా! మీకు అర్థమైంది కదండీ! ఈ విధంగా అనమాట. ఇది బ్యాక్ సైడ్ వస్తది. సో, ఇప్పుడైతే హ్యాండ్స్ అండి. హ్యాండ్స్‌కొచ్చేసి చిన్న క్లాత్ అనేది కిందన ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాను. ఎక్కువ క్లాత్ లేకపోవడం వల్ల కొంచెమే ఇది కూడా కూర అంచు చివరుంది కాబట్టి ఒక ఫోల్డింగ్ మాత్రమే చేశాను. ఇగోండి ఇది కొంచెం బటర్‌ఫ్లై హ్యాండ్స్ లాగా వస్తాయి. బావుంటాయన్నమాట పిల్లలకి ఇట్లా వేసేసుకుంటే. ఇగోండి మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టుకొనైతే వచ్చేయండి. హ్యాండ్స్ అయితే ఇట్లా అయిపోయింది కదా! ఇప్పుడు జాయింట్ చేస్తాను చూడండి. ఈ జాయింట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఈ స్టార్టింగ్ నుంచి ఇట్లా పెట్టేసుకోండి. పెట్టేసుకొని క్లాత్ ఎక్కువుంటే స్టార్టింగ్ నుంచి కుచ్చు పెట్టుకోవచ్చండి. లేదంటే మిడిల్‌లోకి కుచ్చులు వచ్చేటట్టుగా చూసేసుకోండి. ఇక్కడ చూసారు కదా! చిన్న చిన్నవి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టుకొనైతే వచ్చేయండి. ఇగోండి నీట్‌గా
పిక్‌లో చూసారు కదండీ థంబ్‌నెయిల్‌లో సేమ్ అదే ఈ ఈ పిక్‌నే అట్లా చేశాను. ఇగోండి ఇట్లా చివరి వరకు ఇట్లా వేసుకొని వచ్చేసరికి మిడిల్‌లోకి ఇవి కనిపిస్తాయన్నమాట. డబుల్ స్టిచ్ వేసేయండి. ఇగోండి నీట్‌గా ఇలాగా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకొని అయితే వచ్చేయండి. తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే ఈ విధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసేయండి. కుట్టేటప్పుడే ఇట్లా ప్రిల్ అనేవి పెట్టేసుకుంటే మంచిదండి. ముందుగా పెట్టేసుకున్నామనుకోండి ఎక్కువ తక్కువ అంటే క్లాత్ మిగిలినా సరే మనకి ఇప్పుడు కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. ఎంత క్లాత్ కావాలో అంత ప్రిల్స్ పెట్టుకొని మిగతాది జాయిన్ చేసేయడమే ఈ విధంగా. సో ఇగోండి చివరికి ఇట్లా పెట్టడమే. డబుల్ స్టిచ్ అనేది వేసేయండి నీట్‌గా. ఇలాగా ఇంకో కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. ఇగోండి. సో అయిపోయిందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా తాళ్ళకి కట్ చేశాను కదండీ! అంటే సైడ్‌ని మనం తాళ్ళు కట్టుకుంటాం కదా! పిల్లలకి తాళ్ళు పెడతాం కదండీ! అందుకోసం ఇట్లా 1.25 లేదంటే 1.5 క్లాత్ తీసేసుకొని ఈ చివరి ఎడ్జ్‌ని ఫస్ట్ అయితే ఇట్లా కుట్టు వేసుకొని వచ్చేసి ఉల్టా తిప్పాలన్నమాట. ఇలాగే వేసేయకూడదండి. ఉల్టా తిప్పేసి 2 తాళ్ళు కూడా ఇదే విధంగా కుట్టేసుకోండి. ఎడ్జ్‌ననమాట కుట్టండి చివర. డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇగోండి ఇలాగా. తర్వాత ఈ విధంగా ఉల్టా తిప్పేయండి. చూపిస్తాను చూడండి మీకు. ఇగోండి ఇట్లా ఉల్టా తిప్పేసామనుకోండి కుట్టేటప్పుడు ఈ విధంగా పెట్టేసుకోవచ్చు చెప్తాను. అయితే ఫస్ట్ వచ్చేసి ఇగోండి ఇందాక చెప్పాను కదండీ బాటమ్ క్లాత్ అనేది తీసేసుకున్నాను కదా! ఈ బాటమ్ క్లాత్ వచ్చేసి 2 పీసులుగా కింద కట్ చేసుకోవాలండి. ఫ్రంట్‌కి ఫ్రంట్, బ్యాక్‌కి బ్యాక్ అయితే స్టిచ్చింగ్ చేయాలి. ఫస్ట్ అయితే మనం ఇందాక బాడీ రెడీ చేసుకున్నాం కదండీ! దానికి చిన్న చిన్నవి ఇలాగా ప్రిల్స్ అనేవి పెట్టేసుకొని వచ్చేయండి. ఎక్కువ క్లాత్ లేదండి. అందుకోసం నేను చిన్న చిన్నవే మిడిల్‌లోకి వచ్చేటట్టుగా చూసేసుకున్నాను. ఇగోండి చూసారు కదా! ఇంకో కుట్టు వేసేయండి డబుల్ స్టిచ్ అనేది. ఇగోండి ఒకవైపు అయితే రెడీ అయిపోయింది. ఇంకో సైడ్ చూడండి బ్యాక్ సైడు ఇలాగా స్టార్టింగ్ నుంచి ఇట్లా పెట్టేసుకోండి ఖర్చుతోటి. పెట్టేసుకొని చిన్న చిన్న ప్రిల్స్ అనేవి పెట్టేసుకొని అయితే వచ్చేయండి. బ్యాక్ సైడ్ ఒకటి జాయిన్ చేయాలి. ఫ్రంట్ వైపు ఒకటి జాయిన్ చేయాలి. లేదంటే ఒకే క్లాత్‌ని బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ కూడా జాయిన్ చేయొచ్చు. కాకపోతే అట్లా ఫ్రీగా ఉండదు. ఒకవేళ కుట్టు విప్పుకున్నా సరే అట్లా అవ్వదనమాట. ఈ విధంగా అయితే చాలా సింపుల్‌గా ఉంటది. సో అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇగోండి కిందని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇందాక కొంచెం ముక్క జాయిన్ చేశాను కదండీ! బాటమ్ క్లాత్‌కి అది వెనక సైడ్ వచ్చేటట్టుగా కుట్టేసాను. మీకు కనిపిస్తుందో లేదో గాని. ఇగోండి ఇలా కిందని కొంచెం క్లాత్‌ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి పట్టీలాగా. కొంచెం కిందికి లాగుతదనమాట. కొంచెం వెడల్పుగా ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేసుకోండి. ఎందుకంటే లైనింగ్ వేయలేదు కదా! అందుకోసం కొంచెం ఇలా కిందికి లాగేటట్టుగా ఉండాలంటే కొంచెం వెడల్పుగా ఇట్లా స్టిచ్ వేసుకొని వచ్చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి అయిపోయిందండి. ఇప్పుడు సైడ్ జాయింట్ వేసేయడమే. సైడ్ జాయింట్ వేసేటప్పుడు హ్యాండ్ ఏమొచ్చి ఇట్లా పెట్టేసుకోండి. మనం ఖర్చుకి ఎంత ఉంచుతామో ఖర్చు అంత వదిలేసి మిగతాది. తర్వాత ఇగోండి ఇందాక తాళ్ళు కుట్టాం కదా! ఈ తాళ్ళు ఎంత హైట్ కావాలో చూసుకొని మిగతాది కట్ చేసేయండి. ఇది లోపల సైడ్ పెట్టేసుకోవాలండి. ఇగోండి ఒరిజినల్ వైపు ఇట్లా పెట్టేసుకొని కరెక్ట్‌గా నడుము దగ్గరికి వచ్చేటట్టుగా చూసుకొని ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. ఈ చివరికి ఇలాగ 2 ఒకే దగ్గర వచ్చేటట్టుగా చూసుకోండి. చూసారు కదా! ఇట్లా వస్తదనమాట తాడు అనేది. తర్వాత పక్కనే ఇంకో 2, 3 కుట్లు అనేవి ఎక్స్ట్రా వేసేసుకోండి. ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే ఇట్లా రిమూవ్ అనేది చేసేయండి. చూసారు కదా! ఒకవైపు అయితే వేసేసానండి. ఇప్పుడు రెండో సైడ్ కూడా సేమ్ ఫస్ట్ ఎలాగ వేసాం అలాగే. ఇంకో థ్రెడ్ ఉంది కదండీ! ఇంకో థ్రెడ్ కూడా ఇట్లా పెట్టేసుకొని నీట్‌గా ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. నడుము దగ్గర కొంచెం కరువు తిప్పండి షేప్ వస్తది. ఇగోండి ఇలాగ ఇంకో కుట్టు అనేది కూడా వేసేసుకొని వచ్చేయండి. సో చూసారు కదండీ! ఈ విధంగా అనమాట. చిన్న క్లాత్ ఉన్నా సరే మనమైతే చిన్న పాపకి అంటే 1 ఇయర్‌కి ఇట్లా అవుతదండి. మరీ ఎక్కువైతే అవ్వదు. మరి 80 సెంటీమీటర్స్ ఉంటే చూసారు కదండీ! ఈ విధంగా అనమాట. ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ ఫ్రంట్ వైపు అయితే చిన్న బౌ అనేది యాడ్ చేస్తాను. సో ఇగోండి ఇట్లా రెడీ చేసి పెట్టేసుకోండి. చిన్న క్లాత్‌ని ఇట్లా కుట్టేసి
ఈ విధంగా డిజైన్ అనేది ఇచ్చేసుకోండి. క్లాత్ ఎక్కువ లేదండి, అందుకోసమే చిన్నది ఉంది. ఫ్రంట్ అనేది ఈ విధంగా ప్లెయిన్‌గా ఉండకుండా ఈ నెక్ అనేది ఇట్లా కుట్టేసాను. చూసారు కదండీ ఫ్రెండ్స్, ఎలాగుందో నాకైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.